హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు రొటీన్గా కాకుండా కొబ్బరి తురుము వేసి జ్యూసీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక టెంకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి సన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసేసుకున్నాను. పొడి పొడిగా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోండి. ఒక మాదిరిగా మెత్తటి పేస్ట్ వచ్చేలాగా చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ వద్దు. దాంట్లో 1.5 కప్ రవ్వ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు అలాగే కొన్ని గుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 4 ఇలాచీ అలాగే 1 కప్ షుగర్ వేసేసి పౌడర్ అయ్యేలాగా మిక్సీకి పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని రవ్వ కొబ్బరి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటుంది. ఇలా పొడి పొడిగా వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని మిక్సీకి పట్టుకున్న షుగర్ పౌడర్ అలాగే ఫ్రై చేసుకున్న నట్స్ కూడా వేసేసుకొని నీట్గా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అన్ని మీడియం సైజులో లడ్లు చేసేసుకుంటే జ్యూసీగా సాఫ్ట్గా రవ్వ లడ్లు రెడీ అండి. ఒక విషయం అండి, నేనైతే షుగర్ కొంచెం తక్కువే వేశాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.